టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ అయిన మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల గురించి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం మాట్లాడుకోబోతున్నాం. పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే రష్మిక ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇప్పుడు మేము ముగ్గురమయ్యా అంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తుఫాను సృష్టిస్తోంది. దీంతో ఆమె పోస్ట్ చూసి జనాలు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకు అసలు ఏమైంది? పెళ్లిపీటల మీద కూర్చున్న నెలకే ఇంతటి శుభవార్త ఏంటి? రష్మిక నిజంగానే తల్లి కాబోతుందా? లేక ఈ పోస్ట్ వెనక ఉన్న అసలు రహస్యమేంటి? విజయ్ దేవరకొండ తన ఊరి కోసం తీసుకున్న ఆశ్చర్యకరమైన నిర్ణయాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ గుడ్ న్యూస్ సంగతి తేల్చేద్దాం. మన నెటిజన్ల స్పీడ్ గురించి మీకు తెలిసిందే కదా. ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటే మరుసటి రోజు నుంచే వారసుడు ఎప్పుడు అని ఆరా తీయడం మొదలు పెడతారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్లో ఒక యానిమేటెడ్ వీడియోను షేర్ చేస్తూ ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అని ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆ వీడియోలో రష్మిక వేసుకున్న టీషర్టుపై ఒక గుడ్డు బొమ్మ కూడా ఉంది. అంతే, ఇంకేముంది? మన సోషల్ మీడియా మేధావులందరూ ఫిక్స్ అయిపోయారు. అబ్బో, రౌడీబాయ్ అప్పుడే తండ్రి కాబోతున్నాడనమాట అని కంగ్రాచ్యులేషన్స్తో ఆమె ఇన్బాక్స్ నింపేశారు. అరే బాబూ, అసలు ఆమె ఏం చెప్పాలనుకుందో ఒక్క నిమిషం ఆలోచిద్దాం అనే ఓపిక ఎవరికీ ఉండదు కదా. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రష్మిక పెట్టిన ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీకి సంబంధించింది అస్సలు కాదు. రష్మికకు తన ఊహాలోకంలో ఉండే ఒక పొద్దుతిరుగుడు పువ్వు, అదేనండోయ్ సన్ఫ్లవర్ అంటే చాలా ప్రాణం. దీనికోసం ఆమె స్పెషల్గా ఒక యానిమేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా నిర్వహిస్తోంది. ఆ పువ్వును ఆమె తన బెస్ట్ ఫ్రెండ్లా, ఒక క్యారెక్టర్లా భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆ యానిమేటెడ్ ప్రపంచంలో రష్మిక మరియు ఆ పువ్వు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఆ గ్యాంగ్లోకి చేరడంతో రష్మిక, విజయ్ మరియు ఆ పువ్వు ఇలా మేము ముగ్గురమయ్యాము అనే ఉద్దేశంతో ఆమె ఆ పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఉన్న గుడ్డు బొమ్మ కూడా ఆ యానిమేటెడ్ కథలో ఒక భాగమే తప్ప అది ప్రెగ్నెన్సీకి సంకేతం కాదు. అంటే మనవాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో చూడండి. ఒక బొమ్మను చూసి మనిషిని ఊహించేసుకున్నారు. అలా అసలు ముచ్చట తెలిసాక ఓహో ఇదా ముచ్చట అని సైలెంట్ అయ్యారు. సరే, ఈ ముగ్గురి ముచ్చట పక్కన పెడితే వీరి పెళ్లి హంగామా గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. 7 ఏళ్లుగా మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఊరించిన ఈ జంట ఒకేసారి పెళ్లి ఫోటోలతో అందరికీ షాక్ ఇచ్చారు. విజయ్ తెలుగు సంప్రదాయం ప్రకారం ఒకసారి, రష్మిక తన కొడవ సంప్రదాయం ప్రకారం ఇంకోసారి, ఇలా 2 పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. అంటే డబుల్ వేడుక, డబుల్ ఖర్చు అన్నమాట. ఈ ఫోటోడు చూసి మన బ్యాచిలర్స్ అందరికీ మన పెళ్లి ఎప్పుడ్రా దేవుడా అని కరుపు మంట పుట్టిందనే చెప్పాలి. పెళ్లి తర్వాత సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా మాల్దీవులకో లేక స్విట్జర్లాండ్కో వెళ్ళి ఏకాంతంగా హనీమూన్ ఎంజాయ్ చేస్తారు. కానీ మన రౌడీ బాయ్ కొంచెం డిఫరెంట్. ఆయన తన భార్యతో పాటు ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుని థాయిలాండ్లోని కో సామ్యూయ్ దీవికి వెళ్ళిపోయారు. దీన్నే వీరు బడ్డీ మూన్ అని పిలుస్తున్నారు. అంటే పెళ్ళయ్యాక కూడా ఫ్రెండ్స్ని వదలరనమాట. అక్కడ వీరు స్విమ్మింగ్ చేస్తూ, టేబుల్ టెన్నిస్ ఆడుతూ చిల్లవుతున్న ఫోటోలు చూస్తుంటే ఇది హనీమూన్లా ఉందా లేక కాలేజ్ ట్రిప్లా ఉందా అని అనిపిస్తోంది. అసలు ఈ బడ్డీ మూన్ అనే కాన్సెప్ట్ మన తెలుగువారికి పరిచయం చేసింది ఈ జంటనే అని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఎప్పుడూ పక్కా లోకల్ అని నిరూపించుకుంటూనే ఉంటాడు. అదేంటంటే పెళ్లి తర్వాత ఈ జంట నాగర్ కర్నూల్ జిల్లాలోని విజయ్ సొంత ఊరైన తుమ్మన్పేటకు వెళ్లారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు గారికి తన ఊరంటే చాలా ప్రాణం. తన తండ్రి కోరిక మేరకు విజయ్ అక్కడ ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించాడు. అక్కడే గృహప్రవేశం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆ వ్రతంలో రష్మిక పక్కా తెలుగింటి కోడల్లా చీర కట్టుకొని మురిసిపోతుంటే గ్రామస్తులందరూ ఫిదా అయిపోయారు. ఒక స్టార్ హీరో హోదాలో ఉండి కూడా విజయ్ అక్కడ స్టేజ్ ఎక్కి ఒక పల్లెటూరి కుర్రాడిలా మాట్లాడ్డంతో
గ్రామస్తులంతా ఖుషీ అయిపోయారు. అక్కడ కేవలం పూజలు మాత్రమే కాదు, ఒక రేంజ్లో దావత్తు కూడా జరిగింది. దాదాపు 3000 మందికి పైగా గ్రామస్తులకు భోజనాలు అరేంజ్ చేయడం అంటే అది మన రౌడీకి మాత్రమే సాధ్యం. కేవలం భోజనాలు పెట్టి చేతులు దులుపుకోలేదు విజయ్. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించాడు. అక్కడ 9వ మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వబోతున్నాడు. మేము మీ జీవితాల్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆ పిల్లలతో విజయ్ చెప్పడం నిజంగా హార్ట్ టచింగ్. ఒక హీరో అంటే సినిమాల్లో ఫైట్లు చేయటం మాత్రమే కాదు, ఇలాంటి పనులతో రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకోవాలి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న తమ అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి స్వీట్లు పంచే ట్రక్కులను పంపారు. అంటే తన పెళ్లి ఆనందాన్ని 10 మందికి కడుపు నింపడం ద్వారా పంచుకున్నారన్నమాట. మరోవైపు రష్మిక సినిమాల విషయానికి వస్తే పెళ్లి తర్వాత ఆమె కెరీర్కి బ్రేక్ ఇస్తుందని చాలామంది ప్రచారం చేశారు. కానీ ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే సినిమా చేస్తోంది. ఇది సెప్టెంబర్లో విడుదల కానుంది. దీంతో పాటు మైసా అనే లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ, అల్లు అర్జున్ 22వ సినిమా మరియు కాక్టైల్ 2 వంటి వరుస ప్రాజెక్టులతో ఆమె చాలా బిజీగా ఉంది. అయితే రష్మిక ఒక మాట మాత్రం చాలా క్లియర్గా చెప్పింది, తనకు పిల్లలంటే చాలా ఇష్టమని. ఒకవేళ పిల్లలకు ప్లాన్ చేస్తే మాత్రం సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా వారి కేరింగ్లోనే ఉంటానని వెల్లడించింది. అంటే రష్మిక అభిమానులు ఆమెను వెండితెరపై చూడాలంటే ఇప్పుడే చూసేయాలి. ఎందుకంటే ఎప్పుడు నిజమైన గుడ్ న్యూస్ చెబుతుందో ఎవరికీ తెలియదు. మొత్తానికి చూస్తే విజయ్ మరియు రష్మికల వివాహం ఒక రాయల్ వెడ్డింగ్లా మొదలై ఒక సామాజిక సందేశంతో సాగుతోంది. రష్మిక పెట్టిన ఆ ముగ్గురం అయ్యాం అనే పోస్ట్ మనల్ని కాసేపు గందరగోళానికి గురిచేసినా అది ఆమె యానిమేషన్ ప్రపంచంలోకి విజయ్ని ఆహ్వానించే ఒక క్యూట్ పద్ధతి మాత్రమే అని అర్థమైంది. ఒక సెలబ్రిటీ జంట కేవలం విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా తమ సొంత ఊరిని దత్తత తీసుకోవడం, స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, దేశవ్యాప్తంగా అన్నదానం చేయడం వంటి పనులు చేయడం నిజంగా గొప్ప విషయం. విజయ్ తన తండ్రి కలను నెరవేరుస్తూ ఊరిలో ఇల్లు కట్టుకోవడం, అక్కడే తన భార్యతో కలిసి పూజలు చేయడం అనేది ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పాలి. చివరగా ఒక మాట, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి మనం ఎంతగా ఆసక్తి చూపిస్తామో వారు చేసే ఇలాంటి మంచి పనులను కూడా అంతేలా ప్రశంసించాలి. విజయ్ దేవరకొండ తన ఊరి ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం ఆ బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఎంతో గొప్పది. మరి మీ అభిప్రాయం ప్రకారం రష్మిక మందన్న సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? లేక త్వరలోనే ఆమె నిజంగానే గుడ్ న్యూస్ చెప్పి ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నారా? మీ ఆలోచనలను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. మన క్రేజీ కపుల్ విరోష్కి అందరం కలిసి మరొకసారి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెబుదాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.